వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ ప్రభుత్వంలో కోవట్లు ఉన్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి చర్యలకు సిద్ధమయ్యారా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్న కోవట్లు ఏ శాఖలో ఉన్నారు? వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్న ఆయన ప్రజలను, నాయకులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఏపీ మంత్రులు, పేషీలపై సీఎంఓ నిఘా పెట్టడంతో ఆ పేషీలో పనిచేస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హోంమంత్రి అనిత పిఏ జగదీష్ పై ఇప్పటికే వేటుపడగా మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, పేషీలపై సీఎంఓ ఫోకస్ పెట్టడంతో వారిలో గుబులు మొదలైంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిని పక్కన పెట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలిచ్చారట. ఇందులో భాగంగానే హోంమంత్రి వంగలపూడి అనిత పిఏ జగదీష్ పై వేటుపడింది. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అనిత వద్ద ప్రైవేట్ పిఏగా జగదీష్ దాదాపు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్ పై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం సీరియస్ అయ్యారు. అనిత కూడా దీనిపై స్పందించారు. అక్రమాలకు పాల్పడే వారికి తన దగ్గర చోటు లేదని, ఆరోపణలు వస్తున్న జగదీష్ను పక్కన పెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు. మరోపక్క మంత్రుల పనితీరు, వారి ప్రైవేట్ పిఏలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పేషీపై, గుంటూరుకు చెందిన ఓ మంత్రిపై, కోనసీమకు చెందిన మరో మంత్రి సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో దీనిపై సీఎం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొంతమందిపై వేటుపడే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం ప్రభుత్వ 6 నెలల పాలన, మంత్రుల పనితీరుపై చర్చించారు. మంత్రుల పనితీరును దృష్టిలో ఉంచుకుని ర్యాంకులు కేటాయించారు. కొందరు మంత్రులు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారిపై వేటేస్తూ నష్ట నివారణ చర్యలకు సీఎం చంద్రబాబు దిగారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, అయినా రాష్ట్రం అభివృద్ధి జరగకపోతే ప్రజలు ప్రశ్నిస్తారని, 100కు 100% మంత్రుల పనితీరు సంతృప్తికరంగా ఉండే విధంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమితులైన అధికారులపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అధికారుల సర్వీసులను పరిశీలించిన ఆయన గతంలో వారికి అప్పగించిన పనుల్లో ఎలాంటి లోపాలున్నాయనే అంశంపై చర్చిస్తున్నారు. సీరియస్గా పనిచేసే అధికారులను మాత్రమే నియమించుకోవాలని చూస్తున్నారట. అవినీతి ముద్ర ఉన్న వారికి పోస్టింగులిచ్చి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావద్దని మంత్రులకు సూచనలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడాది వైపు వెడుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు వాస్తవిక పరిస్థితులపై ఫోకస్ పెట్టారు. వివిధ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నదనే దానిపై ఆయన ఆరా తీశారు. ఐవీఆర్తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల అభిప్రాయాన్ని సేకరించారు. పింఛన్లు, దీపం పథకం, అన్నా క్యాంటీన్లు, ఇసుక సరఫరా, ప్రభుత్వం పాలసీలపై ఇప్పటికే ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల పనితీరుపైన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ మేరకు అధికారులతో తాజాగా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు, ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సమీక్షించారు. అధికారులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని, అధికారులు కూడా అలాగే పనిచేయాలన్నారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.